Hi Commandos, welcome to my YouTube channel MNHU. My name is Raviteja, APSP Constable. సో ఈ వీడియోలో 1600 మీటర్స్ టిప్స్ అనేవి నేను చెప్తున్నా. చాలామంది 1600 మీటర్స్ టిప్స్ చెప్పండి అన్న, లాస్ట్ ఫినిషింగ్ మేము వేయలేకపోతున్నాము అని అన్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ ఈవెంట్లో ఎలాగా 1600 మీటర్స్ కండక్టింగ్ చేస్తారనేది ఒకసారి మీకు తెలియాలి. సో ఇది ఎవరైతే ఫస్ట్ టైం ఈవెంట్స్కి వెళ్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ 1600 మీటర్స్ అండి, మీకు హైట్ చెస్ట్ అయిపోయిన తర్వాత ట్రాక్లోకి తీసుకెళ్తారు. సో ట్రాక్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఇది పెట్టాను కదండి, ఎస్పి అంటే స్టార్టింగ్ పాయింట్. సో ఒక కరువు దగ్గర స్టార్ట్ చేస్తారండి. ఒక కరువు అంటే చూడండి, జాగ్రత్త వినండి, ఇదంతా కూడా కర్వ్ అండి. నేను ఇక్కడ రాసిన చూడండి. సో ఇది కర్వ్, ఇదంతా కూడా కర్వ్. సో మళ్ళీ ఇదంతా కూడా స్ట్రైట్. సో మళ్ళీ కూడా ఇదంతా కూడా కర్వ్, ఇది మళ్ళీ స్ట్రైట్. సో ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్లో ఎలా వదులుతారంటే జనాల్ని చూడండి. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్లో ఇప్పుడు ఇది అంటే ఇదే స్టార్టింగ్ పాయింట్. జస్ట్ ఇలా గీసాను. ఎక్కడొక పర్సను, ఎక్కడొక పర్సను, ఎక్కడొక పర్సను, ఎక్కడొక పర్సన్, ఎక్కడొక పర్సన్, ఎక్కడొక పర్సన్, ఇలాగా ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఈ 10 మెంబర్స్ తర్వాత మళ్ళీ ఇంకో 10 మెంబర్స్, ఇలాగా ఈ 10 మెంబర్స్ తర్వాత మళ్ళీ ఇంకో 10 మెంబర్స్. సో ఇలా ఉంటారు. అయితే ఇక్కడ ఆర్మీ లాగా ఒక్కసారిగా విజిల్ కొట్టిన తర్వాత ఈ వెనకాతలు ఉన్నోడు మొత్తం అందరి టైమింగ్ అనేది ఒక్కసారిగా పెట్టడు. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఎంత వెనకాతలు ఉన్నా నువ్వు లైన్ దగ్గరకు వచ్చి స్టార్ట్ అవుతేనే టైమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఉంటారు చూసారా, ఈ యొక్క 10 మెంబర్స్ రెడీ గో అయిన తర్వాత వీళ్ళు ఒక 50 మీటర్లు వెళ్ళిన తర్వాత ఈ నెక్స్ట్ వాళ్ళు వస్తారు. ఈ నెక్స్ట్ వాళ్ళు ఒక 50 మీటర్లు వెళ్ళిన తర్వాత ఈ నెక్స్ట్ వాళ్ళు వస్తారు, తర్వాత ఆ నెక్స్ట్ వాళ్ళు వస్తారు. సో ఎవరు ఇండివిజువల్ టైం వాళ్ళదే. ఆర్మీ లాగా బల్క్ లాగా వెనక్కి ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పటికీ చాలా టైం అయిపోతుంది. సో అలాగైతే ఏమి కాదు. సో స్టార్టింగ్ పాయింట్ ద్వారా ఇలాగా వదులుతారు. సో మీకు జస్ట్ ఒక రౌండ్ కొంచెం క్లమ్జీగా ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే ఎవరైతే 1600 మీటర్స్ మనకి 5 మినిట్స్ చేసేవాళ్ళు, 440, 450, 520, 510, 530 వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఫస్ట్ వదిలినప్పుడు ఒక 50-70 మీటర్స్ తర్వాత నుంచి వీళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే మనకి 1600 మీటర్స్లో మనకి 8 మినిట్స్ చేసేవాళ్ళు ఉంటారు. దాని నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు, హోమ్ గార్డులు ఉంటారు, మళ్ళీ కొన్ని మంది ఒక 10 మినిట్స్కి 9 మినిట్స్ కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా చాలా నెమ్మదిగా వెళ్తారనమాట. సో వీళ్ళు ఫస్ట్ నుంచి రేస్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఈ ఆర్మీ ఈవెంట్ లాగా అయితే ఏమి కాదు. సో ఇంకోటి, సో ఎప్పుడైతే ఇక్కడ మీరు స్టార్ట్ అయిన తర్వాత చాలామంది ఇక్కడ ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫుల్ స్పీడ్ చేసేస్తారు. ఇక్కడి నుంచి మళ్ళీ అలాగొచ్చి మళ్ళీ ఒక రౌండ్ అయింది, ఇంకో రౌండ్కి వెళ్ళినప్పటికీ మధ్యలో ఆగిపోతారు. సో కొంతమంది ఆక్కన నెమ్మదిగా అలాగా పరిగెట్టి వాళ్ళు ఎంత టైం అయితే చేశారో గ్రౌండ్లో దానికన్నా ది వర్స్ట్ టైమింగ్ చేస్తారు. ఎందుకు? మైండ్ పెట్టలేదు, టెన్షన్ పడిపోయి పిచ్చిగా పరిగెట్టాడు. సో మీరు అలాగైతే చేయకండి. ఫస్ట్ మైండ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే పాయింట్, మీరు గ్రౌండ్లో ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేశారో రేపు ఈవెంట్లో ఒకటే, నేను ఏదో ఈవెంట్కి వెళ్తున్నానని కాకుండా నేను ఈరోజు వేరే గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి టైం చెక్ చేసుకుంటున్నాను అనే ఒక థాట్తో సింపుల్గా ఫ్రీ మైండ్తో వెళ్ళండి. చితక్కుడేస్తారు, ఈవెంట్ క్రాక్ అయిపోద్ది. సో అంత మంచిగా చేస్తారు ఈవెంట్. అంతే, బాబు ఇది అమ్మ ఈవెంట్ రా బాబు అని టెన్షన్గా వెళ్ళారు అనుకోండి, మంచిగా వెళ్ళారు. జస్ట్ టైమింగ్ చెక్ చేసుకోవడానికి వేరే దగ్గరికి వెళ్తున్నాను అనుకుని వెళ్ళండి, మంచి టైమింగ్ చేస్తారు. ప్రాక్టీస్లో ఏ విధంగా అయితే మీ అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్, ఫోర్త్, లాస్ట్ ఫినిషింగ్ మీరు ఎలాగైతే చేశారో అదే విధంగా ఇక్కడ అప్లై చేయండి.
ఇక్కడ కొత్తగా ఏమీ చేయకండి. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఎలాగ ఆలోచిస్తారంటే, జాగ్రత్త వినండి. ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్లో 1600 మీటర్స్ 6 మినిట్స్ చేసావబ్బా. ఓకే, అంటే నువ్వు ప్రాక్టీస్లో 1600 మీటర్స్ 6 మినిట్స్ చేసావు. 6 మినిట్స్ అంటే ఈచ్ రౌండ్ ఎంతమ్మా? 1 మినిట్ 30 సెకండ్స్. ఈచ్ రౌండ్ ఎంతమ్మా? 1 మినిట్ 30 సెకండ్స్. అంటే ప్రతి రౌండ్ 1 మినిట్ 30 సెకండ్స్ నువ్వు చేస్తే నీకు 4 రౌండ్స్కి 6 మినిట్స్ వస్తుంది. నువ్వు ప్రాక్టీస్లో 6 చేసేవాడివి, ఈవెంట్లో నేను 5:30 వేసేస్తాను, 5:20 వేస్తాను అని చెప్పి ఫస్ట్ రౌండ్ నువ్వు 120 చేసి సెకండ్ రౌండ్ 128 చేసిన తర్వాత నీ యొక్క బ్రీతింగ్ లెవెల్ పెరిగిపోతుంటుంది, నీ యొక్క లెగ్స్ స్ట్రెయిన్ అయిపోతాయి. నువ్వు థర్డ్ రౌండ్ అనేది అప్పుడు ఎంత పడుతుంది? 145 150 వెళ్ళిపోద్ది. ఇంకా ఫోర్త్ రౌండ్ 2 వెళ్ళిపోద్ది. అంటే నువ్వు 6 చేసారందరూ నువ్వు ఎంత అయిపోతుంది టైము? 6:45 7 అయిపోతుంది. సో అంటే ఏంటి అక్కడ ప్రాబ్లం? ప్రజెంటేషన్. అంటే నువ్వు గ్రౌండ్లో ఏ విధంగా అయితే చేసావో నువ్వు అక్కడ అలా చేయలేదు, ప్రజెంటేషన్ తప్పుగా చేసావు. సో టైం అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో ఇప్పుడు అలా చేయొద్దు. గ్రౌండ్లో ఎలాగైతే ప్రాక్టీస్ చేస్తావో అదే విధంగా ప్రాక్టీస్ చెయ్యు. ఓకే, ఎలాగైతే నువ్వు గ్రౌండ్లో ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేస్తావో ఈవెంట్లో యాజ్ ఇట్ ఈస్గా అలా వేస్తే మంచి టైమింగ్లో వస్తుంది. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి 5:30 నుంచి 6, ఓకే, లేదా 5 నుంచి 5:30. ఇప్పుడు ఇలాగా ఈ 2 టైంలో రాశానండి. ఎందుకు రాశానంటే ఒకసారి చూడండి చెప్తాను. ఇప్పుడు మనకి 1600 తర్వాత 1600 మీటర్స్ తర్వాత మనకి లాంగ్ జంప్ ఉంటుంది, 100 మీటర్స్ ఉంటుంది. ఒక్క 1600 మీటర్సే కాదు కదా, 1600 మీటర్స్ కదా లాంగ్ జంప్ ఉంటుంది, 100 కూడా ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు 3 రౌండ్స్ కంప్లీట్ చేసిన తర్వాత, అంటే ఫస్ట్ రౌండ్ వెళ్ళావు అయిపోయింది, సెకండ్ రౌండ్ అయిపోయింది, థర్డ్ రౌండ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా వాచ్ మాత్రం క్యారీ చేయాలండి. వాచ్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయాలి. సో 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత నువ్వు 4th రౌండ్ రన్ చేస్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఎవరైనా కూడా చేసేది ఏంటంటే లాస్ట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత స్ప్రింట్ లేపడం సహజం. బట్ నేనేం చెప్తున్నాను జాగ్రత్త వినండి. సో 3rd రౌండ్ అయిపోయిన తర్వాత 4th రౌండ్ ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే ఒక 200 మీటర్స్, ఒక 220 మీటర్స్, 150 మీటర్స్ ఉండిన తర్వాత ఒక్కసారిగా నువ్వు టైం చూసుకోవాలి. నువ్వు టైం చూసుకున్నప్పుడు ఈ 5 నుంచి 5:30 వేస్తే మనకి 28 మార్క్స్ కదా, 5:30 నుంచి 6 వేస్తే మనకి 25 మార్క్స్ కదా. ఎప్పుడైతే ఈ లాస్ట్ 220 మీటర్స్ ఉందో అప్పుడు నీ టైం అనేది ఇక్కడ 4:52 అలా పడింది అనుకో, అప్పుడు ఇక్కడి నుంచి లేపినా కూడా నేను 5:30కి రీచ్ అయిపోతాను, ఇక్కడ నుంచి లేపినా పర్లేదు అనుకుంటే లేపండి. నువ్వు లాస్ట్ 220 మీటర్స్, లాస్ట్ 100 మీటర్స్కి వచ్చినప్పటికి నీ టైమింగ్ 5:18 లేదా 5:20 అయిందనుకోండి, ఇంకెంత నీకు ఉంది? 10 సెకండ్స్ ఉంది. 10 సెకండ్స్లో ఈ లాస్ట్ 220 మీటర్స్ నువ్వు లాగేస్తావా? లాగలేవు. కానీ ఈడేట్ చేస్తారు గుడ్డిగా తెలియకంట, అక్కడి నుంచి ఫుల్ స్పీడ్ పరిగెట్టేస్తాడు. స్పీడ్కి పరిగెట్టి వచ్చేసడం వల్ల ఏమవుతుంది? 5:30 దాటిపోతాడు. ఇక్కడ 5:30 నుంచి 6కి ఎన్ని మార్క్స్ వస్తాయో వీడికి అన్ని మార్క్సే వస్తాయి, కాకపోతే ఫుల్ స్ట్రెయిన్ అయిపోతాడు. అంతే కదా. మళ్ళీ తర్వాత ఏంటంటే లాంగ్ జంప్ ఉంటుంది. సో ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. మీరు రన్ చేస్తున్నప్పుడు ఈ లాస్ట్ ఏదైతే 4th రౌండ్ ఉందో, లాస్ట్ 4th రౌండ్ ఏదైతే ఉందో ఈ 4th రౌండ్ మాత్రము మీరు చేస్తున్నప్పుడు లాస్ట్ ఫినిషింగ్ అనేది లేపాలా వద్దా అనేది టైం మీద బేస్ ఉంటుంది. ఎందుకు టైం మీద బేస్ అంటే 30 సెకండ్లు తేడా ఉంటుంది మనకి. ఇక్కడ 5 నుంచి 5:30 చేస్తే 28 మార్క్స్, ఇక్కడ 5:29 చేసినోడు 5:31 చేసరికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు 3 మార్క్స్ అనేవి పోతాయి. సో అది మాత్రం చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, జాగ్రత్త. 5:31 చేయడం అనేది మంచి టైమే కదా, ఓకే. 5:59 మరి 5:31 చేసినోడికి 25 మార్కులే, 5:59 చేసినోడికి 25 మార్కులే. వీడికి కంగారు పడిపోయి స్పీడ్గా లాస్ట్లో ఒక 120 మీటర్లు 180 మీటర్లు ఫుల్గా స్ప్రింట్ కొట్టాడు, 5:31కి వచ్చాడు పాపం. వీడు కూల్గా నెమ్మదిగా ఫ్రీగా వచ్చాడు, 5:59 వచ్చాడు. 1600 మీటర్స్ అయిపోయిన తర్వాత వీడు అలిసిపోతాడు,
అలిసిపోతాడు. కానీ 6 మినిట్స్ చేసేవాడు కూల్గా ఉంటాడు. లాంగ్ జంప్ 100కి మంచి యాక్టివ్గా ఉంటాడు, మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు. సో కొంచెం మైండ్ పెట్టి చేయండి. లైఫ్ మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడింది అక్కడ ఒక్క రోజు కాదు కదా, ఒక గంటలో అయిపోద్ది ఈవెంట్. ఆ గంట డిసైడ్ చేస్తుంది మీ లైఫ్ని. సో మంచిగా ప్రజెంటేషన్ చేయండి. సో ఏం చెప్పాను, ఫస్ట్ వదలగానే స్పీడ్గా వెళ్ళద్దు. మీరు గ్రౌండ్లో ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేశారో అదే విధంగా ఈవెంట్లో మీరు చెయ్యాలి. జస్ట్ సింపుల్గా ఫ్రీ మైండ్తో వేరే గ్రౌండ్కి టైం చెక్ చేసుకోవడానికి వెళ్తున్నాను అంతే అనే మైండ్తో. ఇక్కడ 1600లో ఇంపార్టెంట్ ఏంటి అంటే స్ట్రైడింగ్ అనేది ఎంత మంచిగా చేస్తే అంత మంచిది. ఎప్పుడైతే నీ లెగ్స్, ఈ 2 లెగ్స్ అనుకోండి, ఎప్పుడైతే ఇది లెగ్స్, ఈ లెగ్స్ అనే ఓపెనింగ్ అనేది ఇలాగా, ఈ స్ట్రైడ్ మూమెంట్ ఓపెన్ అయితే నీకు సింపుల్గా నీ ఎనర్జీ అనేది నీకు ఉంటుంది, లాస్ అవ్వదు, మంచి టైమింగ్ వస్తుంది. ఇదే లెగ్స్ నువ్వు టక 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 వెళ్ళి చిన్న చిన్న అడుగులతో ఇలా వెళ్ళిపోవు అనుకో, ఎనర్జీ అనేది త్వరగా లాస్ అయిపోతావు. సో స్ట్రైడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు స్ట్రైడింగ్ అంటే 1000 మీటర్స్ కానీ 400s 800s ఇలాంటివి ఎన్ని రిపిటేషన్ చేసినా స్ట్రైడ్ ఓపెన్ చేసి మంచిగా రన్ చేయడానికే మీరు చూడండి. సో ఫస్ట్ రౌండ్ అనేది స్పీడ్గా చేయకుండా ఫస్ట్ రౌండ్ ఇలా కంప్లీట్ చేసేస్తారు. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక కొంత టైం పడుతుంది. పడిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా అదే మెయింటైన్ చేయడానికి చూడాలి. సెకండ్ రౌండ్ కూడా ఫస్ట్ రౌండ్ ఎలాగైతే వచ్చిందో అదే మెయింటైన్ చేయడానికి చూడాలి. ఇక్కడ థర్డ్ రౌండ్ ఏదైతే ఉందో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైనా కావచ్చు, థర్డ్ రౌండ్కి వచ్చినప్పటికి కొంచెం ఆవేశం వస్తుంది, కొంచెం కాళ్ళు కొంచెం అలిసినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో థర్డ్ రౌండ్ కనుక దీన్ని మనం జడ్జిమెంట్ రౌండ్ అంటాం. ఈ థర్డ్ రౌండ్ ఆపకన్నా నువ్వు మంచి రేస్ కనుక థర్డ్ రౌండ్ చేస్తే ఫోర్త్ రౌండ్ అనేది లైఫ్ నీకు గుర్తు వస్తుంది. ఇంకా నువ్వు పడిన కష్టము, మీ బ్యాచ్తో చేసింది, మీ పేరెంట్స్, నీ యొక్క డెడికేషన్, నీ యొక్క ప్రాక్టీస్ మొత్తం అంతా గుర్తు షేర్ చేస్తా అంటే లాస్ట్ మెంటల్ ఎక్కిపోదు నీకు, ఇంకా పిచ్చర్ అయిపోయి ఫుల్ పరిగెట్టేస్తాను అనమాట. సో అంత ఇంపార్టెంట్ ఫోర్త్ రౌండ్ అనేది. సో నువ్వు మంచిగా మైండ్ పెట్టి చెయ్యు. ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీ బ్యాచ్లో ఎవరైనా కూడా 440 వేసే రన్నర్ ఉండొచ్చు, 510 వేసే రన్నర్ ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే ముందోడు వెళ్తే ముందోడు వెనకాతలు ఫాలో అవ్వడమే ప్రాక్టీస్ చేస్తారు చాలామంది. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసిన గ్రౌండ్లో ఒక మంచి రన్నరు ఒక 510 చేసేవారు అనుకోండి, 510 కూడా వెనకాతలు మీరు అలా వెళ్తారు. సో మీరు ఒక 520 అంత చేస్తారు. సో ఓకే, వెళ్ళని కూడా బాగానే ఉంది. సో మీరు ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఆ ఇద్దరు కూడా ఒకేసారి ఈవెంట్ అవ్వదు కదా అక్కడ. సో ఈవెంట్ ఎవడో వచ్చాడు, అది ఎవడో మీకు తెలియదు, ఆడు ఒక 440 రన్నర్ అనుకోండి. సో మీరేం చేస్తారు, 440 అయినా ఏదైనా ఫస్ట్ రౌండ్ ఓకే కదా, సో మీరు ఆ వెనకట్లు వెళ్తారు. సో సెకండ్ రౌండ్ వెళ్ళిపోతాడు, సో వెళ్తారు సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్ వెళ్ళిపోతాడు, మీకు వస్తుంది బ్రీతింగ్ అనేది హెవీ అయిపోతుంది, అని కొట్టేస్తారు, లెగ్స్ అనేవి స్ట్రెయిన్ అయిపోతుంది, స్టెప్ పడదు, కాల్ లెగ్స్ మొత్తం ఎనర్జీ అంతా అయిపోతుంది. ఎందుకు, మీ ప్రాక్టీస్ చేసిన టైమింగ్ 510 520, కానీ గ్రౌండ్లో 440 కొడుతూ మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఆడి ఎండ్యూరెన్స్ లెవెల్స్ వేరు, మీది వేరు, ఆ లెగ్ స్ట్రెంత్ వర్కౌట్ వేరు, మీది వేరు, ఆడి బ్రీతింగ్ లెవెల్ వేరు, మీది వేరు. సో ఎలాగవుతుంది. సో డూ యువర్ ఇండివిజువల్ టైమింగ్స్. మీ రేస్ని మీరు నమ్ముకోండి, ముందోడితో పోల్చుకొని మీరు పరిగెట్టద్దు. ముందోడు ఎప్పుడు కూడా మనకి ఈవెంట్లో తోడు ఉండడు, ఆడి ఈవెంట్ డేట్ టైమింగ్ వేరే వస్తుంది, మన ఈవెంట్ డేట్ వేరే వస్తుంది. సో అది మాత్రం మీరు నమ్ముకోవద్దు. సో 1600 మీటర్స్లో మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది స్ట్రైడ్ ఓపెన్ కావాలి. స్టార్టింగ్ ఎవరో లేబరని మీరు లేపొద్దు. థర్డ్ రౌండ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రౌండ్ ఎలాగైతే చేసామో అదే మెయింటైన్ చేయాలి. సెకండ్ రౌండ్ లాస్ట్ ఫినిషింగ్ ఏదైతే మీరు ఇస్తామో టైమ్స్ బట్టి మీరు లేపండి. ఏదైతే మీరు లేపుతున్నప్పుడు నేను 530కి వెళ్ళిపోగలను, ఇప్పుడు ఈ లాస్ట్ 200 మీటర్స్ నేను గట్టిగా ఫినిష్ చేస్తే 530కి వెళ్ళిపోగలను, 5 బిలో చేసేస్తాను, ఇప్పుడు నేను లేపినా కూడా 530 దాటిపోతుంది అనేటప్పుడు, దాటిపోద్ది అనేటప్పుడు నీ మైండ్ నీకు చెప్పేస్తుంది దాటిపోద్ది అనేటప్పుడు కొంచెం తగ్గించుకో, ఎందుకంటే నెక్స్ట్ లాంగ్ జంప్ 100 మీటర్స్ ఉంటుంది కాబట్టి. సో ఇదండి ఇంపార్టెంట్ టిప్స్. 1600 మీటర్స్ 6 మినిట్స్ వేసే రన్నరు 530తో వేసే రన్నర్తో వేద్దాం అనుకుంటే కొంచెం బ్రీత్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి. ఈవెంట్స్ అనేవి ఇంకా ఎన్నో రోజులు లేదు, తక్కువ టైమే ఉంది. సో అందరూ కూడా మంచి ప్రాక్టీస్ చేసి
మీ యొక్క కష్టానికి మంచి ఫలితం వస్తుంది. మీరు సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మొత్తం అందరికీ షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు ఇప్పటి వరకు ఎన్నైనా వినుంటారు కానీ నాకు తెలిసిన కొత్త పాయింట్స్ చెప్పినని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఏమెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.